ఏపీ పాలిటిక్స్ లో హోదా కోసం ఇప్పుడు పోరాటం జరుగుతోంది. తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలంటోంది వైసీపీ. అయితే ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి కుదరదు అంటోంది కూటమి ప్రభుత్వం. ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ ప్రజా సమస్యల్ని ప్రశ్నిస్తాడని చంద్రబాబు భయపడుతున్నారని అంటున్న వైసీపీకి ఇటు సీఎం చంద్రబాబు అటు డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదాలో నాడు ఏపీకి ప్రత్యేక కేటగిరీ హోదా కోసం పోరాడిన వైసీపీ నేడు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో 11 అసెంబ్లీ స్థానాలకే పరిమిత ప్రతిపక్ష స్థానానికి అవసరమైన 10 సీట్లు సాధించలేకపోయినప్పటికీ ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారం పంచుకుంటున్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయంగా తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలని వైసీపీ న్యాయ పోరాటం చేస్తుంది. తాజాగా ప్రారంభమైన ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగిస్తుండగానే ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ సభలో నిరసనకు దిగారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ సభ్యులు అందరినీ తోడుకొని జగన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం, కూటమి, 2 ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మెజార్టీకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాల సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా చేమకుంటున్నట్లేదు. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా రాదని వైఎస్ఆర్సీపీ నేతలు మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా అడిగి తెచ్చుకునేది కాదని, ప్రజలు ఇస్తే వచ్చేదని తేల్చి చెప్పారు. రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. అయితే ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర తమ పార్టీదే అంటోంది వైసీపీ. జగన్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తన రంగు బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. మిగతా 3 పార్టీలు జతకట్టి అధికారంలో కంబైన్డ్గా ఉన్నప్పుడు, కూటమి కట్టి అధికారాన్ని పంచుకుంటున్నప్పుడు మిగిలిన ఒక పార్టీ కదా ప్రతిపక్షం అవుతుంది. ఇది కామన్ సెన్స్ కదా. ఇవ్వడానికి టెక్నికాలిటీస్ చెప్పి ఏదో నిబంధనలని అవి ఇవన్నీ చెప్పి మీరు తప్పించుకుంటున్నారంటే అర్థం ఏంటి? ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే మిమ్మల్ని ఎండగడతారని, కడిగి ఆరేస్తారని భయం. వైసీపీ డిమాండ్పై ఇటు సీఎం చంద్రబాబు సభ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారని, ఇకనైనా వైసీపీ తన తీరు మార్చుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికైనా సరే అవతల పార్టీ, ఆ పార్టీ పేరు చెప్పాలన్నా కూడా నాకు కొంచెం ఇది వస్తూ ఉంది, కానీ బాధ్యతతో ప్రవర్తించాలని కోరుతున్నాను. నేను విమర్శించడం లేదు. నా జీవితంలో ఎలాంటి రాజకీయ పార్టీని చూస్తానని కలలో కూడా అనుకోలేదు. రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళం, ప్రజల కోసం పనిచేసే మనం ముందుగా ఆదర్శంగా ఉంటే ప్రజలు మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తారు. వాస్తవానికి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుంటే శాసనసభకు వచ్చినా ప్రయోజనం లేదంటూ గత ఏడాది నవంబర్లో జరిగిన సమావేశాలను వైసీపీ అధినేత జగన్ బహిష్కరించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకొచ్చి మాట్లాడతాం, మీడియా సమక్షంలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తామని మీడియా సమావేశంలో జగన్ చెప్పారు. అయితే రాష్ట్రానికి వైసీపీ లాంటి పార్టీ అవసరం లేదన్నారు డిప్యూటీ సీఎం పవన్. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరించిన తీరు హేయమైన చర్యని మండిపడిన పవన్, గవర్నర్ ని గౌరవించని వైసీపీకి భవిష్యత్తులోనూ అసెంబ్లీలో స్థానం ఉండకూడదని, ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఉందని, 15 ఏళ్ల పాటు ఏపీలో ఎన్డీఏనే అధికారంలో ఉంటుందన్నారు పవన్. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్షుడు మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము ఇట్లా అధిగమించి ప్రజల మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయం, కింద పడతాం మీద పడుతున్నాం ఒక మాట అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళు అధికారం రాదు.
మొత్తానికి ఏపీలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.